ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి వాటి అమలు దిశగా ప్రయత్నాలు చేస్తోంది. 6 గ్యారంటీల్లో కీలకమైన పింఛన్లపై అప్డేట్ ఇచ్చింది. అటు 10 ఏళ్ల తర్వాత జరిగిన గ్రామ సభలను ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ముగించింది. లబ్ధిదారుల సంతృప్తి తీసుకొచ్చింది. జనవరి 26 నుంచి అమలయ్యే 4 కీలక స్కీమ్లపై సీఎం రేవంత్ ప్రత్యక్షంగా సమీక్షించారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపైన కీ అప్డేట్ వచ్చింది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా త్వరలో కసరత్తు మొదలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా పెన్షన్ల కోసం 10 లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం 11 రకాల పెన్షన్లు అందిస్తోంది. మొత్తం 42 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. పెన్షన్ తీసుకుని చనిపోయిన వాళ్ల స్థానంలో కొత్త వారిని చేర్చే అంశంపైన ఆలోచన చేస్తోంది. కాగా త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగనుండడంతో అర్హులను త్వరగా ఎంపిక చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. బడ్జెట్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయిస్తే కొత్త పెన్షన్లకు రూట్ క్లియర్ అవుతుంది. హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ ఇలాంటి వాటిపై ఫోకస్ గా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముందు భారీ వినతుల లిస్టు పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు మొత్తం 55,652 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇందులో మెట్రో రైల్ ఫేజ్ 2కు 24,269 కోట్లు, మూసి పునరుజ్జీవన ప్రాజెక్టుకు 10,000 కోట్లు, సేవరేజ్ మాస్టర్ ప్లాన్కు 17,212 కోట్లు, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్కు 4,170 కోట్ల ఆర్థిక సహాయం చేయాలన్నారు. అటు తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 65% భూభాగం అర్బన్ ఏరియా కింద ఉందని, గ్రేటర్ హైదరాబాద్ సహా మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ నెల 24న బేగంపేట ఐటీసీ కాకతీయలో అర్బన్ సెక్టార్, పవర్ సెక్టార్లపై కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రివ్యూ చేశారు. తెలంగాణను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమన్న సీఎం అర్బన్ మొబిలిటీ, మూసీ రివర్ ఫ్రంట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిక్ సర్వీసెస్, భూభారతి చట్టం, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ 2050, బిల్డ్ నౌ, టౌన్షిప్ గ్రోత్ సెంటర్స్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల గురించి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. దావోస్లో తెలంగాణకు భారీ పెట్టుబడులు రావటంపై కేంద్ర మంత్రి ఖట్టర్ సీఎం రేవంత్ను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో 4 పథకాలకు కొత్తగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటికే వచ్చిన డ్రాఫ్ట్ లిస్టులను గ్రామ సభల్లో చూపించారు. జనం మధ్యే లబ్ధిదారులను ఎంపిక చేశారు. పేర్లు లేని వారు మళ్లీ అప్లై చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఈ నెల 21 నుంచి 24 వరకు 4 రోజులుగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ శుక్రవారం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 పంచాయతీలు, పురపాలికల్లోని 2,387 వార్డుల పరిధిలో గ్రామ సభలు సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా బస్సులు కొనుగోలు చేయలేదన్నారు. 3,500 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయినా ఆర్టీసీలో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదన్నారు. త్వరలోనే ఖాళీలను గుర్తించి డ్రైవర్, కండక్టర్ ఉద్యోగులు భర్తీ చేస్తామన్నారు పొన్నం. స్వశక్తి మహిళా సంఘాల ద్వారా మరో 600 బస్సులను కొంటామన్నారు. హైదరాబాద్ పొల్యూషన్ తగ్గించేందుకు అన్ని ఈవీ బస్సులు నడుపుతామన్నారు. కార్గో సర్వీసుల్లో రిటైర్డ్ ఉద్యోగులకు ఆసక్తుంటే డిపోల్లో అప్లై చేసుకోవచ్చన్నారు. జనవరి 26 నుంచి అమలు చేయనున్న 4 పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో శనివారం సుదీర్ఘంగా సమీక్షించారు. ఎలాంటి సమస్యలు లేకుండా కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా నిధుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాఫీగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు జరగాలని సూచించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామన్నారు. చివరి లబ్ధిదారు పేరొచ్చే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రేషన్ కార్డులు, ఇండ్లు
రైతు భరోసా, భరోసా మండలానికి ఒక మరి ఒక గ్రామంలో రేపు స్టార్ట్ అయ్యి ఆ గ్రామంలో రేపు పూర్తవుతుంది. అదేవిధంగా నేను మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రేషన్ కార్డు విషయంలో ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, మీరు గ్రామ సభలో పేరు ఇచ్చినా, మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి. ఎలిజిబిలిటీ ప్రకారము, అర్హత ప్రకారము చేయబడుతుంది. ఇదంతా ఇంకొంతకాలం కొనసాగి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణంపై సీఎం రేవంత్ సమీక్షించారు. దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఈ కొత్త హాస్పిటల్ బిల్డింగ్ పై దగ్గరుండి సూచనలు చేశారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో దీన్ని నిర్మించబోతున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అటు కీలకమైన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎం సమావేశమై వేగంగా జరగాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. For more videos like this, subscribe Big TV channel.